మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ఇలా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రియులారా, ఈ కీర్తన కోరహు కుమారులు రచించారు అని మనకి కీర్తన పైన కనపడుతుంది. కోరహు అనే వ్యక్తి దుష్టుడు, మంచివాడు కాదు. మోషే మీద తిరుగుబాటు చేసి నష్టపోయినటువంటి ఒక వ్యక్తి. అయితే కోరహు పిల్లలు చాలా భక్తి కలిగిన వారు, చాలా దేవుని యొక్క సన్నిధి గడిపేటటువంటి భక్తి కలిగిన, పాటలు రాయగలిగిన ఒక గొప్ప అనుభవం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. అయితే ఈ చదువుకున్న వాక్యంలో వారు ఏమంటున్నారంటే, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుతున్నావు? ప్రాణం కృంగిపోయిందట. కృంగిపోయిన ప్రాణం వారిలో తొందరపడుతుంది అంటున్నారు. ఎందుకు అసలు అలా కృంగిపోయింది అని మనం ఆలోచిస్తే, ఈ పైన ఉన్నటువంటి 3వ వచనాన్ని ఒకసారి చూడండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను అన్నాడు. ప్రజలు అడుగుతున్నారు, మీ దేవుడు ఏమయ్యాడయ్యా? మీ దేవుడు ఉంటే మీ పరిస్థితులు ఎలా ఎందుకుంటాయి? మీ దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగిద్ది? ఇదిగో ఈ రీతిగా మొత్తానికి ఈ వ్యక్తిని గురించి ప్రజలు ఇలా చెప్పుకుంటున్నారు. మీ దేవుడు ఏమైపోయాడు, మీకెందుకు ఈ పరిస్థితులు అని కన్నీళ్లు అన్నపానాలుగా చేసుకుంటున్నాడు. మొత్తానికి ఈయన చాలా శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, చాలా కొట్టబడుతున్న పరిస్థితుల్లో ఉన్నాడు, శోధన గుండా వెళ్తున్నాడు. ప్రజలేమో మీ దేవుడే ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది, ఈ శ్రమ ఎందుకు, ఈ కష్టం ఎందుకని వారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత 4వ వచనం నుంచి మనం చూస్తే, దేవుని సన్నిధిలో గతకాలంలో ఆయన ఎలా ఉన్నాడో, వారు ఎలాగ కోరహు కుమారులు అనబడిన వీరు ఎలాగ ప్రజల్ని నడిపిస్తూ దేవుని మందిరానికి తీసుకెళ్లారో, సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్ళి స్తోత్రాలు ఎలా చేశారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నాడు ఈ వ్యక్తి. మొత్తానికి ఒక కష్టతరమైన పరిస్థితిలో ఉన్నాడని మనకు తెలుస్తుంది. మీ దేవుడు ఏమైపోయాడని ప్రజలు అడుగుతున్నారని తెలుస్తుంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో వీరి యొక్క ప్రాణం కృంగిపోయిన స్థితిలో ఉండటం మనం గమనిస్తాం. కృంగిపోయిన ప్రాణం వారిలో తొందరపడటం మనం గమనిస్తాం. ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉండగా మీ ప్రాణం కూడా కృంగిన స్థితిలో ఉందేమో, మీ ప్రాణం కూడా తొందరపడుతున్న పరిస్థితిలో ఉందేమో. కృంగిపోయి తొందరపడుతూ, ఒకవేళ నిజమే కదా, దేవుడుంటే ఈ కష్టం నాకెందుకు, ఈ శ్రమ నాకెందుకు అన్న ఆలోచనకి ఏమన్నా వస్తున్నారా? తొందరపడి ఏమైనా నోటితో మాట్లాడుతున్నారా? వీరలా మాట్లాడారని నేను చెప్పటం లేదు సుమా. కోరహు కుమారులు అలా అన్నారని నేను చెప్పటం లేదు. మరి నా ప్రాణం తొందరపడింది అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, లేదా మీకు కలిగిన ఇబ్బందిలో, మీకు కలిగిన శ్రమలో, మీ కుటుంబానికి వచ్చిన ఆపదలో, మీ కుటుంబంలో జరిగిన నష్టంలో, మీరు పోగొట్టుకున్న మీ ప్రియులను బట్టి, ఏదో జరిగినటువంటి నష్టాన్ని బట్టి, మరణాన్ని బట్టి, కష్టాన్ని బట్టి మీరు దుఃఖం గుండా వెళ్తుంటే, మీ చుట్టుప్రక్కల ఉన్నవారు
ఏమయ్యాడమ్మా నీ దేవుడు? అయ్యా నీ దేవుడు ఏమైపోయాడు? ఉంటే ఇలా ఎందుకు జరిగిద్ది అని అనే మాటలకి ఒకవేళ నువ్వు కృంగిపోయి తొందరపడుతూ నీవు కూడా ఏదైనా నోటితో ఒకవేళ తొందరపాటు మాట లేదా దేవుడుంటే ఎందుకు నాకు ఇలా ఉంటుంది అన్న ఆలోచన ఒకవేళ నీకేమైనా కలిగిందా? ప్రియ బిడ్డ, ఒక మాట ఆలోచన చేయండి. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నా, సమస్య గుండా వెళ్తున్నా, ఎలాంటి కష్టం గుండా వెళ్తున్నా, దేవుడు ఏమయ్యాడు అని ఒకవేళ ప్రజలు అడుగుతున్నా, నీకే ఒకవేళ ఆ కష్టాన్ని బట్టి నీ హృదయం చాలా బాధపడి నిజమే నా దేవుడు ఏడి అన్నటువంటి పరిస్థితి గుండా ఒకవేళ నువ్వు వెళ్ళవలసి వచ్చిన ఆ కష్టం గుండా ఉన్నా కూడా, కష్టం గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఒక్క మాట గుర్తుపెట్టుకో, దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో చేసేదంతా కూడా మంచిది మంచిది మంచిది. ఆయన అనుమతులన్నీ మంచివి. అది ఆయన చిత్తం. ఆ శ్రమ గుండా, ఆ కష్టం గుండా, ఆ బాధ గుండా మనల్ని వెళ్ళనిచ్చాడు అంటే తద్వారా మనల్ని ఇంకా బలపరచాలని, ఇంకా ఆశీర్వదించాలని, దాని ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని, మనకు నేర్పాలని, తరువాత ఆయన దీవెనలన్నీ మన మీద కుమ్మరించాలని, ఆయన కొరకు బలంగా నిలిచే వ్యక్తులుగా మనల్ని చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. నీ ప్రాణం కృంగిపోయి ఉంటే, నీలో తొందరపడుతూ ఉంటే, ఇదిగో ఇక్కడ ఒక మాట అన్నాడు మనం చదివిన 5వ వచనంలో, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నువ్వేమీ ఇబ్బంది పడక్కర్లేదు. దేవుని మీద కోపం పెట్టుకోవక్కర్లేదు. దేవునికి దూరం అవ్వాల్సిన పని లేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఇరుగు పొరుగు వారికి చెప్పు, మీ దేవుడు ఏమయ్యాడు అనేవారికి చెప్పు, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు అన్నాడు కదా. నువ్వు కూడా చెప్పు, ఆయనే నా రక్షణకర్త అని చెప్పు, ఆయనే నా దేవుడని చెప్పు. అలా చెప్పుకొనుచు నేనింకనూ ఆయనను స్తుతించేదను అన్నాడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. మీరు కూడా స్తుతించండి, ఇంకనూ స్తుతించండి. ఇంకనూ అనే మాట ఇంతకు ముందు స్తుతించాను, ఇప్పుడు శ్రమలు వచ్చాయి, అయినా కూడా ఎన్ని కష్టాల గుండా, ఎన్ని శ్రమల గుండా నేను వెళ్ళవలసి వచ్చినా ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తాను అని చెప్పు. అలాంటి ఒక విశ్వాసం, అలా స్తుతించేటటువంటి ప్రేమ కలిగిన హృదయంతో, విశ్వాసంతో దేవుణ్ణి ఆనుకునే వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగే ఉన్నావా? శ్రమలో కూడా ఆయనే నా దేవుడని చెప్పగలవా? నా రక్షణకర్తవని, దేవుడే నా రక్షణకర్త అని చెప్పగలవా? ఇంకా ఎంత కష్టంలోనైనా, ఎంత శ్రమలోనైనా ఇంకా దేవుణ్ణి నువ్వు స్తుతించగలవా? అలా స్తుతించు. దేవుణ్ణి కొనియాడు. కృంగిపోయిన నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు అని నీ ప్రాణంతో చెప్పుకో. దావీదు చెప్పుకున్నట్టు 103వ కీర్తన 1వ చరణంలో దావీదు చెప్పాడే, అలా చెప్పు. నీ ప్రాణానికి గొప్ప ఉజ్జీవాన్ని దేవుడిస్తాడు. నిన్ను లేవనెత్తుతాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. కృంగిపోయిన నీ హృదయం తెప్పరిల్లి దేవుని యందు సంతోషిస్తూ అనేకమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభువు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. కుటుంబాల్లో ఎన్ని కష్టాలున్నా, చుట్టుప్రక్కల వాళ్ళు మీ దేవుడు ఏమయ్యాడు అని అడిగే కష్టం గుండా మీ ప్రజలు వెళ్తున్నా, వారి ప్రాణం కృంగిన స్థితిలో ఉండి తొందరపడే పరిస్థితులు జరుగుతున్నా, వారు ఇంకా నా దేవుడు గొప్పవాడని, నా రక్షణకర్తని, ఆయనే నా దేవుడని, ఆయన ఏది చేసినా మేలు కొరకే చేస్తాడని, సార్వభౌమాధికారం కలిగిన నా దేవుడు నా జీవితంలో అనుమతించిన ప్రతిదీ కూడా మేలేనని చెప్పగలిగినటువంటి స్థితిని మీ ప్రజలకు కలిగించండి. ఈ వర్తమానం విని అలా ఎవరైతే ప్రభువా ప్రార్థిస్తూ మీకు చెప్తున్నారో వారందరి మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఇంకా మిమ్మల్ని స్తుతిస్తూ
వారి జీవితంలో మేలు పొందే కృప దయచేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.